Hi friends, welcome to my channel Women's World by Tulsi Chamu. ఈరోజు స్నాక్ ఐటమ్ అండి. పిల్లలకి అలానే పెద్దలకి ఎంతో ఇష్టమైన ఎగ్ బజ్జీని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఎగ్ బజ్జీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ఇక్కడ మేము ముందుగానే ఒక 5 గుడ్లని ఉడకబెట్టి తీసుకున్నామండి. మీకు ఎన్ని ఇష్టమైతే అన్ని తీసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్, ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. 1 కప్ శనగపిండి, 1 టేబుల్ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండిని తీసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యేలోపు మిగతా ప్రాసెస్ని చూద్దాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఈ బౌల్లో 1 కప్ శనగపిండిని వేసుకోండి. ఈ శనగపిండిలో 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్, 2 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండి, 1 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ వామ్, 1/2 టేబుల్ స్పూన్ వంట సోడా వేసుకుని వీటన్నింటినీ మొత్తం అంతా కలిసేటట్టుగా ఒకసారి కలుపుకోండి. ఇలా మొత్తం అంతా కలిసేటట్టుగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ వేసుకుని కలుపుకోండి. వాటర్ కన్సిస్టెన్సీ చూసుకుంటూ ఉండలు లేకుండా మరీ లూజ్గా కాకుండా కలుపుకోవాలి. ఇలా కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ కలుపుకోండి. ఇక్కడ మేము చూపిస్తున్నట్టుగా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకుంటే సరిపోతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ వేడి నూనెని మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న శనగపిండిలో ఒక 3 స్పూన్స్ వేసుకోండి. ఫస్ట్ ఇక్కడ 2 స్పూన్స్ వేసుకున్నాం కదండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇంకొక స్పూన్ కూడా వేసుకుని కలుపుకోండి. ఇలా ఆయిల్ వేసుకుని కలుపుకోవడం వల్ల ఎగ్ బజ్జీ టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న గుడ్లను తీసుకుని ఈ శనగపిండిలో డిప్ చేసి ఆయిల్లో వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్లో వేసుకున్న తర్వాత 2 సైడ్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వేరే ప్లేట్లోకి తీసుకుందాం. ఎగ్ బజ్జీ రెడీ అయిపోయిందండి. ఆల్రెడీ మనం ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా. ఈ ఉల్లిపాయ ముక్కల్లో 1/2 లెమన్ జ్యూస్ని వేసుకోండి. ఇలా 1/2 లెమన్ జ్యూస్ని వేసుకుని మొత్తం ఈ ఉల్లిపాయ ముక్కలకి పట్టేటట్టుగా మొత్తం అంతా ఒకసారి చేత్తో కలపండి. ఉల్లిపాయ ముక్కల్లో నిమ్మకాయ రసం వేయడం వల్ల ఇప్పుడు ఎగ్ బజ్జీకి ఇంకా టేస్ట్ ఎక్కువగా ఉంటుంది. ఇలా ఎగ్ బజ్జీని సకానికి కట్ చేసుకుని మనం కలిపి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో దీంట్లోకి స్టఫ్ చేసుకోండి. నిమ్మకాయ రసం వేసాం కదండి. ఇప్పుడు ఎగ్ బజ్జీ ఇంకా చాలా బాగుంటుంది. కావాలంటే మీరు కొంచెం కారం కూడా పైన వేసుకోవచ్చు. ఎంతో టేస్టీ అండ్ ఈజీగా ఎగ్ బజ్జీని ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. అంతేకాకుండా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.